నమస్తే అండి. నేను వారాహి ఆల్ ఇన్ వన్. సరస్వతీ నది పుష్కరాలు కదండి. ఎక్కడెక్కడ పుష్కర స్నానం చేయాలో చెప్తానండి. సరస్వతీ నది మనకు ఒకే ఒక్క ప్రదేశంలో కనిపిస్తుంది. మిగతా చోట్ల అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నది పుష్కరాలు వస్తాయి. 2025 మే 15 నుండి 26 వరకు పుష్కర సమయము. అత్యంత ప్రాచీనమైన నది సరస్వతి. పవిత్రమైన సప్త నదులలో ఒక నది. నవదేవతలలో ఒకటి సరస్వతి. ఈ నది బద్రీనాథ్ పట్టణానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న మానా అనే గ్రామంలో జన్మించింది. ఈ ప్రాంతంలో మాత్రమే మనకు కంటికి కనిపిస్తుంది. భారతదేశంలో చిట్ట చివరి గ్రామము మానా. ఈ గ్రామ జనాభా 600. ఇది భారత్ టిబెట్ సరిహద్దు గ్రామము. వ్యాస మహర్షి మహాభారతము చెబుతుంటే గణేశుడు రాసినారంట. ఇక్కడ గణేశ గృహ ఉంటుంది. పాండవులు స్వర్గారోహణ చేసిన ప్రదేశము కూడా ఈ మానా గ్రామమే. భృగ్వేదము నాటి నది సరస్వతీ నది. హిమాలయ పర్వతముల మధ్య అలకనంద ఒడ్డున సాగే ప్రయాణము అద్భుతము. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో చమోలి జిల్లాలో మానా గ్రామము ఉంటుంది. అక్కడ సరస్వతీ పుష్కరాలు చాలా బాగా జరుగుతాయి. తరువాత ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో కూడా సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి. ఇక్కడ గంగా, యమున, సరస్వతి సంగమ ప్రదేశము. త్రివేణి సంగమము గంగా, యమున మనకు కనిపిస్తూ ఉంటాయి. సరస్వతీ నది మాత్రం అంతర్వాహినిగా ప్రవహిస్తుంది. పంచ సరోవర్లో ఒకటైన పుష్కర్లో కూడా జరుగుతాయి. ఇది రాజస్థాన్లో ఉంటుంది. బిందు సరోవర్ సిద్ధపూర్, మాతృగైలో కూడా జరుగుతాయి. ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతిలో ఉన్న స్వామి పుష్కరిణిలో సరస్వతీ నది అంతర్లీనమై ఉంటుందని పెద్దలు చెప్తారు. తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరంలో కూడా సరస్వతీ నదిని పుష్కరాలు జరుగుతాయి. ఇక్కడ గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల సంగమ ప్రదేశము. దీనిని కూడా త్రివేణి సంగమము అంటారు. సరస్వతీ నది అంతర్వాహిని. దీనిని గుప్తకామినిగా కూడా పిలుస్తారు. సరస్వతీ నది అత్యంత పవిత్రమైన నది. ఈ నదిలో పుష్కర స్నానము పరమ పవిత్రము. వీలైతే సరస్వతీ నది పుష్కర స్నానము చేయండి.